హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. ఈ స్నాక్స్ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన దోసపిండి తీసుకోవాలి. ఈ దోసపిండి వచ్చేసి కాస్త గట్టిగా ఉండాలండి. మరీ పల్చగా ఉంటే మాత్రం ఇవి నూనెని పీల్చేస్తాయి. ఈ పునుగులు వేసుకోవడానికి దోసపిండి మాత్రం ఇలా ఫ్లఫీగా ఉండాలండి. నైట్ మొత్తం అలా వదిలేసామనుకోండి, ఇలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ఒకసారి పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు తీసుకోండి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు ఉప్పు తగినంత తీసుకోవాలి. మరి ఈ పునుగులకు కావాల్సిన పిండి వచ్చేసి 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నుంచి 3 గంటలు బాగా నానిపోయిన తర్వాత బియ్యం మినపప్పును మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం తినే సోడాని కలిపేసి అలా ఓవర్ నైట్ వదిలేసామనుకోండి, మార్నింగ్ కల్లా మనకి పిండి రెడీ అయిపోతుంది. ఈ పునుగులకు కావాల్సిన పిండి అయితే నేను కన్సిస్టెన్సీ చూపించాను కదండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మొత్తం మనం ఇందులోకి తీసుకున్న తర్వాత బాగా చేత్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూపించాను కదండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బాగా నూనె వేడైన తర్వాత ఇందులోకి తీసేసుకోండి. ఈ దోస పిండితో చేసే పునుగులే కాకుండా ఇంకా మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. ఈ పునుగుల్ని నూనెలో వేసిన వెంటనే మనం టర్న్ చేయొద్దండి. కొంచెం ఈ నూనెలోకి ఇవి సెట్ అయిపోయిన తర్వాతే మనం టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి మంట వచ్చేసి. మరి ఈ పులిబొంగరాల్లోకైతే ఎర్ర చట్నీ చాలా బాగుంటుందండి. నేను మాత్రం నార్మల్గా యూస్ చేసే మనం దోస, ఇడ్లీలోకి యూస్ చేస్తుంటాం కదా, అదే చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. ఆ చట్నీ అయినా ఇందులోకి టేస్ట్ అదిరిపోయింది. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని డిష్ అవుట్ చేసేయటమే. చూసారు కదండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ టైంలో ఉన్నటువంటి పిండితోనే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం పునుగులు అలా వేస్తుంటాం కదా, ఒకసారి ఈ పులిబొంగరాలను కూడా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.